జనమేజయ మహారాజు ద్రోణాచార్యుల వారి వృత్తాంతాన్ని మొత్తాన్ని సవివరణముగా శ్రవణం చేయాలని కోరుకున్నారు. అలా ఆ వివరాన్నంతటినీ శ్రీ వైశంపాయన యతీంద్రులు అత్యంత విస్తారంగా ప్రబోధించారు. ద్రోణాచార్యులు, ద్రుపద మహారాజు వీరి ఇద్దరి జీవితం ద్వారా మనం అత్యంత ప్రధానంగా ప్రముఖంగా గ్రహించవలసిన ఉపదేశం ఒక్క మాటలో చెప్పదలిస్తే, మన వాక్కులతో మనం జాగ్రత్తగా వ్యవహరించాలి. జీవితం అత్యంత విచిత్రమైనదని చెప్పుకునే ఉన్నాం. ఇవాళ ఏ అవకాశాన్ని జీవితం మనకిచ్చినదో ఆ అవకాశాన్ని రేపు వాడికి ఇవ్వవచ్చు. ఈ జీవితం ఏముంది, మన పురుషార్థము అని ఎంత మాట్లాడినా పురుషార్థముతో పాటుగా ప్రారబ్ధాధీనమై ఉన్నది. కాబట్టి ఇవాళ మన ప్రారబ్ధము బాగుండి మనకు కొన్ని అవకాశాలు వచ్చాయి. రేపటి రోజున వాడి ప్రారబ్ధానుకూలముగా వాడికి అలాంటి అవకాశాలు రావచ్చు. అటువంటి సన్నివేశము తలెత్తిన మరుక్షణం వాడు మన మీద అవమానపూర్వకమైనటువంటి వాక్యాలను ప్రయోగించవచ్చు. ఆ విషయం వీరిద్దరి జీవితంలోనూ కనిపించినది. ఒక పరిస్థితిలో ద్రుపదుడు ద్రోణుని అవమానించాడు. కాబట్టి ద్రోణాచార్యుల వారు ఈ ప్రతీకారము అనేటువంటి కాంక్షను పెంచుకున్నవారై తన శిష్యులను ద్రోణుణ్ణి అవమానించేలా, ద్రోణుణ్ణి ప్రతిఘటించేలా, బలహీనపరిచి పరాభవించేలా తయారు చేశాడు. తాననుకున్న విషయాన్ని సాధించాడు. కానీ నిన్నటి రోజున మనం చూసాం, ద్రుపద మహారాజును బంధించి తన ముందు నిలబెట్టుకొని ద్రోణుడు కూడా అదే పని చేశాడు. అక్కడితో ఆ సమస్య ముగియలేదు. ద్రోణుడు కూడా అత్యంత తీవ్రంగానే మహారాజును అవమానించాడు. బ్రాహ్మణుల కోపము క్షణకాలమే ఉంటుంది, కానీ క్షత్రియుడి విషయంలో క్రోధము క్షణకాలం ఉండజాలదు. వారి వారి మనోప్రవృత్తులను అనుసరించి వారి క్రోధము యొక్క వ్యవహారం కూడా కొనసాగుతుంది. సరే, ఈయన అన్నాడు, నాకు నీ మీద క్రోధం లేదు, ఇప్పుడు నీతో మైత్రి సలపాలనేటువంటి కోరికే ఉన్నది అని ఎన్ని చెప్పినా సరే ద్రోణుడి చేత పరాభవింపబడి ద్రుపదుడిలోని అవమాన భారం మరింత ఎక్కువైంది. తద్వారా ఆయన నిశ్చయించుకున్నవాడై ఒక విశేషమైన తపస్సు యజ్ఞము చేసి పరమేశ్వరుణ్ణి మెప్పించి ద్రోణుడిని సంహరించగలిగేటువంటి ఒక పుత్రుణ్ణి కన్నాడు. చూశారా, అవమానానికి మళ్ళా ప్రతీకారం ప్రారంభమైంది. ఇంకా ఇది ఎప్పుడు ముగుస్తుంది? వీళ్ళిద్దరిలో ఎవరైనా ఒకరు పోయిన రోజే. ఇంకా అంతకుముందు దీనికి ఎక్కడా ఫుల్ స్టాప్ లేదు. కాబట్టి ఈ జీవితాన్ని మనం సవ్యంగా, వైరరహితముగా, రీజనబుల్గా జీవించాలనుకుంటే అనివార్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, ఎదుటి వారిని ఎక్కువగా అవమానించకూడదు. ఏది ఏమైనా సరే ఇది ఒక నిర్ణయం చేసుకోవాల్సిన విషయం. ఎదుటివాడిని వాడు ఎట్లాంటి తప్పు చేసినా ఒక స్థితిని దాటి మనం నిరాదరణ చేయకూడదు. కథను కొద్దిగా ముందుకు తీసుకుని వెళ్తూ జరిగినటువంటి విశేషములను శ్రీ వైశంపాయన యతీంద్రులు తెలియజేశారు. పాండవులు ద్రుపద మహారాజు వంటి మహాపరాక్రమవంతుణ్ణి అనాయాసంగా గెలిచి వచ్చారు. గెలవడమే కాదు, బంధించి వారి గురువు గారి దగ్గరికి తీసుకొని వచ్చారు అనే వార్త ఒక దావానలంలాగా హస్తినాపురం అంతా వ్యాపించింది. ఎవరి నోట విన్నా ఇదే చర్చ. హస్తినాపురం ఏమిటి, కురుదేశమంతా వ్యాపించింది. ఇది ఒక యుద్ధం కాబట్టి ప్రజలందరికీ తెలిసిపోయింది. ప్రజలందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు, ఆహా, మళ్ళా పాండురాజు గారి ఐశ్వర్యము, కీర్తి, బలము మనకు గుర్తొస్తున్నాయి. పాండురాజు గారు ఉన్నప్పుడు ఎలాంటి కీర్తి గాథలు, వీరోచితమైనటువంటి గాథలు ప్రతిరోజు మనం వింటూ ఉండేవాళ్ళమో అది పునః ప్రారంభమైనది. ఈ పాండవులు తమ శక్తితో ద్రుపదుణ్ణే గెలిచొచ్చారట, ఎంత గొప్ప విషయం, ఎంత గొప్ప విషయం అని అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ మాటలు, ఈ ప్రశంసలు కాస్త నిదానంగా ఒక నిర్ణయం వైపు అడుగులు వేశాయి. ఆ నిర్ణయం ఏమిటంటే, పాండురాజును పునః మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి ఈ పాండవులలోని పెద్దవాడు యుధిష్ఠిరుడు
అతడి విషయాన్ని కూడా మనం చర్చించాలి. ఆయనకు రాజ్యాభిషేకం అనేది జరుగుతుందా జరగదా అనే వార్త ప్రారంభమైంది. ఎవరి నోట విన్నా ఇదే చర్చ. ఎందుకంటే మొన్నటి వరకు వాళ్ళంతా చిన్నపిల్లలు కాబట్టి, వాళ్ళ మైనారిటీ తీరలేదు కాబట్టి, ఆ కోణంలో ధృతరాష్ట్రుల వారు కేర్ టేకర్ గవర్నమెంట్ లాగా ఏదో నడిపించారు. కానీ ఇవాళ పిల్లల పరిస్థితి ఏమిటి? పెద్దవాళ్ళు అయ్యారు, మేజర్ అయ్యారు వాళ్ళు ఇప్పుడు. అంతేకాదు తండ్రి గారిని మించినటువంటి బల ప్రదర్శనాదులు చేస్తున్నారు. కాబట్టి ఇంతకంటే మంచి సమయం ఇంకేముంటుంది, ఇంతకంటే మంచి అవకాశం ఇంకేముంటుంది? యుధిష్ఠిరుడికి రాజ్యాభిషేకము జరగవలసినదే, ఇదే మంచి తరుణము అనేటువంటి నిర్ణయము ప్రజలు చేశారు. ఐశ్వర్యము, కీర్తి, బలము మనకు గుర్తొస్తున్నాయి. పాండురాజు గారు ఉన్నప్పుడు ఎలాంటి కీర్తి గాథలు, వీరోచితమైనటువంటి గాథలు ప్రతిరోజు మనం వింటూ ఉండేవాళ్ళమో అది పునః ప్రారంభమైనది. ఈ పాండవులు తమ శక్తితో ద్రుపదుణ్ణే గెలిచొచ్చారట. ఎంత గొప్ప విషయం, ఎంత గొప్ప విషయం అని అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ మాటలు, ఈ ప్రశంసలు కాస్త నిదానంగా ఒక నిర్ణయం వైపు అడుగులు వేశాయి. ఆ నిర్ణయం ఏమిటంటే, పాండురాజును పునః మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి ఈ పాండవులలోని పెద్దవాడు యుధిష్ఠిరుడు, అతడి విషయాన్ని కూడా మనం చర్చించాలి. ఆయనకు రాజ్యాభిషేకం అనేది జరుగుతుందా జరగదా అనే వార్త ప్రారంభమైంది. ఎవరి నోట విన్నా ఇదే చర్చ. ఎందుకంటే మొన్నటి వరకు వాళ్ళంతా చిన్నపిల్లలు కాబట్టి, వాళ్ళ మైనారిటీ తీరలేదు కాబట్టి, ఆ కోణంలో ధృతరాష్ట్రుల వారు కేర్ టేకర్ గవర్నమెంట్ లాగా ఏదో నడిపించారు. కానీ ఇవాళ పిల్లల పరిస్థితి ఏమిటి? పెద్దవాళ్ళు అయ్యారు, మేజర్ అయ్యారు వాళ్ళు ఇప్పుడు. అంతేకాదు తండ్రి గారిని మించినటువంటి బల ప్రదర్శనాదులు చేస్తున్నారు. కాబట్టి ఇంతకంటే మంచి సమయం ఇంకేముంటుంది, ఇంతకంటే మంచి అవకాశం ఇంకేముంటుంది? యుధిష్ఠిరుడికి రాజ్యాభిషేకము జరగవలసినదే, ఇదే మంచి తరుణము అనేటువంటి నిర్ణయము ప్రజలు చేశారు. ఈ నిర్ణయము రాజాస్థానమునకు కూడా వచ్చింది. రాజు ఎంత గొప్పవాడైనా ప్రజల యొక్క తీర్పును, ప్రజల యొక్క భావమును అనుసరించే పరిపాలన చెయ్యాలి. అదేవిధంగా తనను తాను సంభాళించుకొని వ్యవహరించాలి. అంతేగాని నేను రాజును కాబట్టి నాకు తోచినట్లు వ్యవహరిస్తానంటే కుదరదు. కాబట్టి ఆయా పురప్రముఖుల ద్వారా ఈ వార్త రాజాస్థానమునకు వస్తూనే అత్యంత హర్షామోదములను పొందినటువంటి వారు భీష్మాచార్యుల వారు, విదురుల వారు, అలాగే మరికొంతమంది పరిపాలనా దక్షులైనటువంటి ముఖ్యమైన ఉద్యోగులు. వారందరూ ఈ వార్త ఎప్పుడొస్తుందా అన్నట్లుగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ రోజు కొరకే వారి నిరీక్షణ కూడా కొనసాగుతోంది. వాళ్ళు ఈ వార్తను ధృతరాష్ట్రుల వారికి తెలియజేశారు. అయా ధృతరాష్ట్రుడు గారు, ప్రజలు ఇలా అనుకుంటున్నారు, పుర ప్రముఖులు ఇలా అనుకుంటున్నారు, అలాగే ఆయా జాతుల యొక్క పెద్దలు కూడా ఇలా అనుకుంటున్నారు. సమయం ఆసన్నమైనది, యుధిష్ఠిరుడికి రాజ్యాభిషేకము చేయవలసి ఉన్నది. ఈ విషయంలో ఇంక తమరొక నిర్ణయం చేయడం మంచిది అని ధృతరాష్ట్రుల వారికి చెప్పారు. ఈ మాట వింటూనే అత్యంత ఖిన్నుడైనటువంటి వాడు ధృతరాష్ట్రుడు. అలాగే ఆయన పుత్రుడు దుర్యోధనుడు, అలాగే ఆయన అనుచర గణం, వీళ్లకు మాత్రం వేపరసం దాగినంత బాధగా ఉంది. ఏమిటి కర్మ, ప్రజలు ఇలా ఎందుకు అనుకుంటున్నారు? మన రాజ్యం బాగానే ఉంది, పరిపాలన బాగానే చేస్తున్నామే, అలాంటిది మనం చేసినటువంటి శ్రేయో కార్యములన్నింటినీ విస్మరించి నిన్న మొన్న వచ్చినటువంటి పిల్లల మీద ఇంత ప్రేమను ప్రదర్శించడం ఏమిటి? యుధిష్ఠిరుడికి రాజ్యాన్ని ఇవ్వండి, రాజ్యాభిషేకం చేయండి అనేటువంటి నిర్ణయం వాళ్ళు చేయడం ఏమిటి అని ఈ ధృతరాష్ట్రాదులంతా మహా దుఃఖపడుతూ ఉన్నారు. ఆ సిచ్యువేషన్ని వైశంపాయనులు ఇలా తెలియజేస్తూ ఉన్నారు. వైశంపాయన ఉవాచ తతః సంవత్సరస్యాంతే యౌవరాజ్యాయ పార్థివ స్థాపితో ధృతరాష్ట్రేణ పాండుపుత్రో యుధిష్ఠిరః. ఇలా మొత్తానికి ఒక సంవత్సర కాలం గడిచింది. వార్తలు వస్తున్నాయి, నిర్ణయాలు వస్తున్నాయి, ప్రజలు కోరుకుంటున్నారు. కానీ ఏదో ఒక ప్రయత్నంతో ఒక సంవత్సర కాలం దీన్ని వాయిదా వేయగలిగారు. కానీ ప్రజల యొక్క తీర్పును ఎక్కువ కాలం వాయిదా వేయలేరు. వీరు వాయిదా వేస్తుండగా అది మరింత తీవ్ర రూపం ధరిస్తోంది. అయ్యా ఎప్పుడండి, ఇంకెప్పుడండి ఆ రోజు
యుధిష్ఠిరుల వారికి రాజ్యాభిషేకం ఎప్పుడని అందరూ అడుగుతూ ఉంటే ఇక చేసేది లేక ఒక కుయుక్తిని పన్ని యుధిష్ఠిరుడికి యువరాజ్యాభిషేకం చేశారు. సంవత్సరస్యాంతే, 1 సంవత్సర కాలం తరువాత. సో ఇప్పుడు యుధిష్ఠిరుడు కేవలం కుంతీపుత్రుడు, పాండురాజుపుత్రుడు మాత్రమే కాదు, కురు రాజ్యానికి యువరాజైనాడు. అలా యువరాజుగా పట్టం కట్టాడు ధృతరాష్ట్రుడు. అయితే ఇది వినడానికి హర్షదాయకముగా అనిపిస్తున్నా దీనిలో ఒక షడయంత్రం ఉన్నది, దీనిలో ఒక కుతంత్రం ఉన్నది. మనకు కూడా అనిపిస్తుంది, ఆహా ఏదైతేనేమి ధృతరాష్ట్రుడు మొత్తానికి పాండురాజు నందనుణ్ణి యుధిష్ఠిరుణ్ణి రాజుగా చేసే నిర్ణయం చేశాడు. కానీ మైండ్ యూ, రాజ్యాభిషేకం చేయలేదు, యువరాజుగా చేశాడు. అయ్యా అది మంచిదే కదా, ఇవాళ యువరాజు అయిన వాడు రేపు రాజు అవుతాడు. అక్కడే ఉంది గొడవంతా. వాస్తవానికి ఇతన్ని రాజుగా చేయాలి. కారణం ఏంటంటే రాజ్యము ధృతరాష్ట్రుడిది కాదు, ధృతరాష్ట్రుడికి రాజ్యాభిషేకం అవ్వలేదు. ఊరికే ఆయనకు తాత్కాలికంగా ఆపద్ధర్మముగా ఇతడికి ఆ కుర్చీ అప్పజెప్పబడింది, అంతే తప్ప రాజ్యాభిషేకము జరగలేదు. కాబట్టి ఈయన నామమాత్రపు రాజు అవుతాడే తప్ప వాస్తవంగా రాజు కాదు. ఇప్పుడు సమయం ఆసన్నమైన వెంటనే మరొక ఆలోచన చేయకుండా యుధిష్ఠిరుడికి రాజ్యాన్ని ఇవ్వాలి, రాజ్యాభిషేకం చేయాలి. కానీ అతడు చాలా తెలివితో యువరాజ్యాభిషేకం మాత్రం చేశాడు. దీనిలో అర్థమేమిటి, పరమార్థమేమిటి, ధృతరాష్ట్రుడి యొక్క ఆలోచన ఏమిటి? ధృతరాష్ట్రుడు పైకి అనౌన్స్ చేయలేదు, కానీ ఇండైరెక్ట్గా నేను రాజుని అని చెప్పేశాడు. అంటే తాను రాజును అనే అంశాన్ని సుస్థాపితము చేసుకున్నాడు. కాబట్టి యువరాజుగా చేశాడు ఈయన. అండ్ దాంట్లో ఉన్నటువంటి మరొక విచిత్రం ఏంటంటే ధృతరాష్ట్రుడు జీవించి ఉన్నంత కాలము ఇక యుధిష్ఠిరుడు రాజు అవ్వలేడు. ఈ రాజుగారు మరణించిన తరువాతే ఈయనకు రాజ్యం వస్తుంది. ఒక రకంగా ధర్మరాజుకు పగ్గం వేసేశాడు. ధర్మరాజు రాజు అయ్యేటువంటి ఛాన్స్ లేదు ఇప్పుడు. సో ఇతడు జీవించినంత కాలము యుధిష్ఠిరుడి పరిస్థితి యువరాజుగా కొనసాగడమే, అంటే పూర్తిగా పవర్ చేతిలోకి రాదు. సో ఇలాంటి అతి చాకచక్యమైనటువంటి నిర్ణయం చేసి తాను మాత్రం రాజుగా చలామణి అయ్యే పరిస్థితిని స్పష్టంగా నిర్ధారణ చేసుకున్నాడు. ఎవరూ ఏమీ అనలేని పరిస్థితిని కూడా కల్పించాడు. కానీ ఈ విషయాన్ని నిరోధించలేదు, ఈ విషయాన్ని ప్రతిఘటించలేదు పాండవులు. వాళ్లకు పెద్దల మీద భక్తి. సరే పెదనాయన గారు నిర్ణయం చేశారంటే వారి నిర్ణయాన్ని ఆమోదించవలసినదే అన్నట్లుగానే ఉన్నారు. యుధిష్ఠిరుడు యువరాజు అయితేనేమిటి, రాజు అయితేనేమిటి, మరొకటైతేనేమిటి, తన యొక్క కీర్తి ప్రతిష్టలను అందరికీ తెలిసేలా, అందరి మన్ననలు పొందేలాగా ప్రయత్నం చేశాడు. ఆయన యొక్క కార్యనిర్వహణ ఆ దిశలో కొనసాగినది. తతో అదీర్ఘేన కాలేన కుంతీపుత్రో యుధిష్ఠిరః పితురంతర్దధే కీర్తిం శీలవృత్త సమాధిభిః. తతః అదీర్ఘేన కాలేన, అలా యువరాజు అయిన తర్వాత ఎక్కువ కాలం గడవకమునుపే, ఎక్కువ సమయం అవ్వకమునుపే యుధిష్ఠిరుడు తన తండ్రిని మించిన కీర్తిని సంపాదించుకున్నాడు. తండ్రి గారి కంటే గొప్ప కీర్తిని పొందాడు. అంటే పాండురాజు గారి కీర్తి కూడా యుధిష్ఠిరుడి యొక్క కీర్తి ముందు సాధారణమైన దానిగా కనిపించడం ప్రారంభమైంది. ఇటువంటి కీర్తిని పిల్లలు పొందితే తల్లిదండ్రులు దాన్ని చూసి ఎంత సంతోషిస్తారు. పుత్రోత్సాహంబు తండ్రికి ఎప్పుడొస్తుంది? పుత్రుడు జన్మించినప్పుడు రాదు. ఆ పుత్రుడి యొక్క కీర్తి తన కీర్తిని దాటిపోయింది అనుకోండి, అప్పుడు తండ్రికి నిజమైన సంతోషం. అటువంటి పరిస్థితిని కల్పించాడు యుధిష్ఠిరుడు. అయితే ఆయన కీర్తి ఎలా వ్యాపించినది, ఆ కీర్తికి కారణం ఏమిటి? మహాభారతం 3 విషయాలను చెప్పింది అక్కడ. ఈ 3 విషయాలను మనం అర్థం చేసుకోవడం మంచిది అని నా అభిప్రాయం. ఈ కీర్తి పై ఆచరణతో వచ్చినటువంటి కీర్తి కాదు, యాంత్రికంగా ఏవో 4 పనులు చేసి పొందిన కీర్తి కాదు. శీలము, వృత్తము, సమాధి. శీల వృత్త సమాధిభిః పితురంతర్దధే కీర్తిం ఇతి. తన శీలముతో, తన వృత్తముతో, తన సమాధితో ఇటువంటి కీర్తిని పొందాడు. ఏమిటండి ఈ పదాలకు అర్థం?
శీలము అంటే వ్యవహారము, వ్యవహరించే పద్ధతి, క్యారెక్టర్. తన యొక్క వ్యవహారము ఎంత పద్ధతిగా ఉండేదంటే ఆ వ్యవహారమును ఎవరు చూసినా మెచ్చుకోవాల్సిందే. రామచంద్రస్వామి వ్యవహారం ఉన్నది. రామో విగ్రహవాన్ ధర్మ అని రాక్షసులు అన్నారు. రామభక్తులు కాదన్నది. రాముడు ధర్మమునకు సాక్షాత్ రూపము అని ఎవరో అడవుల్లో ఉండే మహర్షులు కానీ, రాముణ్ణి సేవించే వానరులు కానీ, లేదా మహాభక్తులైన ఆంజనేయాదులు కానీ అనలేదు. ఈ మాటను అన్నటువంటి వాడు ఒక రాక్షసుడు, రావణాసురుడి యొక్క సేవకుడు. అతడు పలికిన మాటిది. రామో విగ్రహవాన్ ధర్మ. ఎందుకు ఆ మాట అనవలసి వచ్చింది? అంతగా అందరినీ ఆకర్షించేటువంటి శీల సంపద. అటువంటి శీలమే యుధిష్ఠిరుడికి కూడా ఉంది. ఆ తదనంతరం వృత్తం. వృత్తం అంటే చరిత్ర. ఆయన యొక్క చరిత్ర కూడా అంత గొప్పగా ఉంది. సో నాట్ ఓన్లీ హిస్ క్యారెక్టర్ బట్ ద మేనర్ ఇన్ విచ్ హీ బిహేవ్స్ విత్ ద పీపుల్, అది కూడా అంత గొప్పగా ఉండేది. కాబట్టి ఆయన యొక్క చరిత్ర కూడా అందరిని ఆకర్షించినది. ఇక మూడవది సమాధి. సమాధి అంటే ఘనీభవించిన చిత్త ఏకాగ్రత. చిత్త ఏకాగ్రత అంటే మనస్సు యొక్క ఏకాగ్రత. ఎలాంటి ఏకాగ్రత? ఏదో పావుగంట ఉన్నదా అరగంట పోయిందా అన్నట్టు కాదు. అత్యంత ఘనీభవించినటువంటి ఏకాగ్రత. ఇది చిత్తము యొక్క విశేషమైన పరిణతికి సంకేతం. మనస్సు ఎప్పుడైతే అత్యంత పరిణతం అవుతుందో అప్పుడు వచ్చే లక్షణం ఇది. ఇటువంటి ఏకాగ్రతతో ఆయన పనులు చేసేవాడు. ఘనీభవించిన చిత్త ఏకాగ్రత అనబడేటువంటి సమాధితో కార్యనిర్వహణ చేసేవాడు. తన యొక్క బాధ్యతలను అలా నిర్వహించేవాడు. అంతేగాని అమనస్కంగా పనులు చేసేవాడు కాదు. ఆయన ఏ పని చేస్తే ఆ పని యందు తన యొక్క మనో సంలగ్నత అనివార్యంగా ఉంటుంది. అలా మనస్సును పెట్టి ఏ పని చేసినా ఆ పని చక్కగా విజయాన్ని సాధించే తీరుతుంది. దానిలో సందేహం ఉండడానికి వీల్లేదు. కాబట్టి వారు ఏ పనిని తలపెట్టినా ఏ పని చేసినా అది చాలా విజయవంతంగా సంపూర్ణమయ్యేది. దానికి కారణం శీలము, వృత్తము, సమాధితో కూడినటువంటి కార్యనిర్వహణము. అండ్ ఇలాంటి కార్యనిర్వహణ ద్వారా ప్రజల యొక్క మన్ననలు, మెప్పు నిరంతరం ఆయనకు లభిస్తూ ఉండేది. ఇలా యుధిష్ఠిరుల వారు తన యువరాజ్య పదవిని చక్కగా పరిపాలన చేస్తూ ఉన్నారు. ఆ రకంగా ప్రజలకు మరింత శ్రేయస్సును కలిగించేటువంటి కార్యముల యందు సంలగ్నం అవుతూ ఉన్నారు. మరి మిగతా తమ్ముళ్ళ పరిస్థితి ఏమిటి? భీమసేనుల వారు, అలాగే దుర్యోధనుడు, వీళ్ళు మరింత గదాయుద్ధాన్ని అభ్యాసం చేసేందుకు గాను, అందులోని అత్యంత సూక్ష్మమైనటువంటి మెలకువలను, ప్రజ్ఞను సాధించేందుకు గాను గదాయుద్ధంలో ప్రవీణుడైనటువంటి ఒక ఆచార్యుడి దగ్గరికి వెళ్ళారు. వారెవరు? బలరామదేవులు. ఆ సమయంలో బలరాముణ్ణి మించినటువంటి గదా విద్య తెలిసిన వాడు ఇంకెవ్వరూ లేరు. బలరాముడు ఎవరో కాదు, శ్రీకృష్ణ భగవానుడి అగ్రజుడు బలభద్రుడు. ఈ బలభద్రుడి దగ్గరికి వెళ్ళి విద్యాభ్యాసం చేస్తున్నారు. ఇది విద్యాభ్యాసం అనడం కంటే పరిణతమైనటువంటి విద్య కొరకు అక్కడికి వెళ్ళారు అనుకోవాలి. విద్యాభ్యాసము కంప్లీట్ అయినది. అక్కడ ఈ దుర్యోధనుడు మరి ఏం ప్రయత్నం చేశాడో, ఏమి పన్నాగములు పన్నాడో, ఏం చేశాడో తెలియదు. కానీ మొత్తానికి బలభద్రుని మనస్సును పూర్తిగా ఆకర్షించాడు. ఎలాగైతే శ్రీకృష్ణుడికి పాండవులంటే అమితమైన ప్రేమ ఉన్నదో, బలరాముడికి దుర్యోధనుడంటే అంతకు ఏమాత్రం తగ్గని ప్రేమ ఉన్నది. ఈ ప్రేమ చిట్ట చివరి క్షణం వరకు కొనసాగింది. ఆయనకు దుర్యోధనుడంటే చాలు, వీడిని మించినటువంటి వాడు లేడు అనే అభిప్రాయం, ఒక గొప్పదైనటువంటి అభిప్రాయం తయారైపోయింది. బలదేవులకు దుర్యోధనుడి పట్ల ఉన్న భావం ఎలాంటిదో చెప్పడానికి ఒక చిన్న అంశం చెప్తాను మీకు. దుర్యోధనుని ఎప్పుడైతే భీముడు చంపాడు అనే వార్త తెలిసినదో, అంత ధర్మాత్ముణ్ణి ఈ అధర్మాత్ములు చంపుతారా అని వీరి మీదికి యుద్ధానికి వెళ్ళడానికి తయారయ్యాడు గదబుచ్చుకొని. అంతగా దుర్యోధనుని ప్రేమించాడు. సో మొత్తానికి వీళ్ళు బలదేవుడి దగ్గర విద్యాభ్యాసం చేస్తున్నారు. అలాగే ద్రోణాచార్యుల వారి
సన్నిధానంలో ఉన్నటువంటి వాడై అర్జునుడు కూడా మరిన్ని రహస్యములను తెలుసుకునే ప్రయత్నం చేశాడు. అలా ద్రోణాచార్యుల వారు అర్జునుడికి ఒక స్పెషల్ క్లాస్ ఏర్పాటు చేసి మరిన్ని మెలకువలను మరిన్ని దివ్యాస్త్రములను ప్రసాదించాడు. అలా దివ్యాస్త్రములన్నింటినీ ప్రసాదించి, ఇక నాయన నా దగ్గర ఇంకేమీ లేవు, విద్య అనేటువంటిది నీకు పూర్తిగా లభించినది, ధనుర్విద్యలో ఈ ప్రపంచంలో నిన్ను గెలవగలిగినటువంటి వాడు ఇంకెవ్వడు లేడు, అలాంటి పరిణతి నీకు లభించినది అని అందరి ముందు కూడా ప్రకటన చేశాడు. ఏమని? ఇక అర్జునుణ్ణి గెలవగలిగినటువంటి సామర్థ్యము భూమండలంలో ఎవ్వడికి లేదు, హీ ఈజ్ ది హీరో అన్నట్లుగా అనౌన్స్ చేసి, మరి అర్జున నిన్ను ఇలా తయారు చేశాను కదా, నీ మీద ఒక బాధ్యత ఉందయ్యా, ఇప్పుడు ఆ బాధ్యతను నెరవేరుస్తావా? అర్జునుడు అన్నాడు, చెప్పండి స్వామి, ఏమిటా బాధ్యత? మీ విషయంలో వెనకడుగు వేసేదే లేదు. ఆచార్య దక్షిణాం దేహి జ్ఞాతి గ్రామస్య పశ్యతః. అర్జున, నీ బంధుమిత్రులందరూ ఇక్కడ ఉన్నారు, వీరి సమక్షంలో నేను అడుగుతున్నాను, నాకు నీవు దక్షిణ ఇవ్వాలి. ఏదో ద్రుపదుడి విషయంలో ఒక దక్షిణ అయిపోయింది, కానీ తర్వాత కూడా నేర్పాను కదా, కాబట్టి ఈ నేర్చుకున్నందుకు గాను నీవు దక్షిణ ఇవ్వాలి. ఇప్పుడు నీ బంధుమిత్రులందరి ముందు ఆ దక్షిణను నాకు ఇస్తానని నువ్వు మాట ఇవ్వు. ఆయన అన్నాడు, ఆచార్య, ఇంక నేను వెనక్కి వెళ్ళేది ఏమీ లేదు, మీరు ఏదడిగితే అది, నా ప్రాణమైనా సరే మీకు ఇస్తాను, మీ విషయంలో దక్షిణ గురించి ఆలోచించే ప్రస్తావనే లేదు, ప్రసక్తే లేదు అని చెప్తే, అప్పుడు ద్రోణుల వారు ఒక విచిత్రమైన దక్షిణ కోరుకున్నారు. ఈ ద్రోణాచార్యుల పరిస్థితి అలా ఉంది, ఎప్పుడూ సవ్యమైన దక్షిణ అడగలేదు, అన్నీ విచిత్రాలే. ఇంతకీ ఏం దక్షిణ అడిగాడు? దదామీతి ప్రతిజ్ఞాతే ఫాల్గునేన బ్రవీద్గురుః యుద్ధేహం ప్రతియోద్ధవ్యో యుధ్యమానస్త్వయా అనఘా. ఎప్పుడైతే అర్జునుడు నిశ్చయముగా నేను మీ చరణముల యందు దక్షిణను సమర్పిస్తాను, అందుకు ప్రతిజ్ఞ చేస్తున్నాను అన్నాడో, వెంటనే ద్రోణాచార్యుల వారు అన్నారు కదా, అర్జున, ఎప్పుడైనా నీకు నాకు యుద్ధం చేయవలసిన పరిస్థితి ఎదురవుతే నా ముందు నిలబడి నీవు యుద్ధం చేయాలి, అంతేగాని వెనక్కి తగ్గకూడదు. అలా నీతో యుద్ధము చేసే పరిస్థితి వచ్చిన మరుక్షణం ఒక్క అడుగు వెనక్కి వేయకుండా, మడమ తిప్పకుండా నా ఎదుట నిలబడి నాతో యుద్ధం చేయాలి. ఇది నువ్వు నాకు ఇచ్చే గురుదక్షిణ. మరి ఏమిటో తెలియదు ద్రోణాచార్యుల వారి మనస్సులో ఏముందో, లేదా మహనీయుడు రానున్న విపత్తును భావన చేశాడా అన్నట్లుగానే అనిపిస్తున్నది. లేకపోతే విచిత్రంగా ఇలాంటి కోరిక ఎవరు కోరుకోరు. నీవు నా వెంట ఉండాలిరా, ఎప్పుడు నన్ను అనుసరిస్తూ ఉండాలని అడగడంలో సమంజసం ఉన్నది, కానీ నాతో యుద్ధం చేసే పరిస్థితి వస్తుందేమో అనే భావనను ద్యోతకపరిచేలా అన్నాడంటే ఆ మహాత్ముడికి కూడా ఎక్కడో డౌట్ ఉన్నది. ఈ పాండవులకు ధార్తరాష్ట్రులకు ఎప్పుడో యుద్ధం జరగనున్నదేమో, అలాగే అలాంటి పరిస్థితి దాపురించినప్పుడు బహుశా నేను వీరి వైపు నిలబడవలసి వస్తుందేమో అని కూడా ఒక సంశయం ఉండి ఉండవచ్చు అనేటువంటిది మాత్రం మనం గ్రహించే ఒక చిన్న సన్న ఆస్కారం అయితే ఉన్నది. సరే, ఏదైతే ఏముంది, అర్జునుడు అన్నాడు, తథాస్తు, మీరు అలాగంటే ఇంకా కాదనేది ఏముంది, మీ ఆజ్ఞగా శిరస్సు వంచి నేను అంగీకరిస్తున్నాను అని అర్జునుడు చెప్పాడు. ఆ తర్వాత వారి వారి విద్యాభ్యాసములన్నీ సంపూర్ణమైన తర్వాత ఈ పాండవులు నిర్ణయించుకున్నారు, ఇక మనం విద్యాభ్యాసాదులన్నీ అయిపోయాయి కాబట్టి, అలాగే అన్నగారు యుధిష్ఠిర మహారాజు యువరాజుగా కూర్చున్నారు కాబట్టి ఇక మనం ఖాళీగా కూర్చోకూడదు. ఇప్పటి వరకు బ్రహ్మచర్య అవస్థ అనుకుంటూ విద్యా సముపార్జనలో సంలగ్నమయ్యాం, కానీ ఇప్పుడు మన రాజ్యక్షేమాన్ని ఆశించిన వారలమై అందుకొరకు కొన్ని ప్రత్యేకమైన పనులు చేయాలి. అన్నగారి యొక్క పేరు దినదిన ప్రవర్ధమానము గావింపబడాలి అని వారు దిగ్విజయ యాత్రను సంకల్పించారు. దిగ్విజయము చేయడం అంటే అన్ని దిక్కులకు వెళ్ళి మన రాజ్యం యొక్క గొప్పతనాన్ని చెప్పాలి. స్వరాష్ట్ర విజయము చాలా ఆవశ్యకం. అలాగే శత్రురాజులు ఎవరెవరు ఉన్నారో వారిని ఓడించాలి. అలాగే స్వతంత్రులం అని ఎవరైతే వ్యవహరిస్తున్నారో ఆ రాజులను సామంతులుగా చేసుకోవాలి. ఒక్క మాటలో స్వరాష్ట్రమును చాలా బలంగా తయారు చేయాలి. ఇది రాజులకు చెప్పబడినటువంటి ఒక కర్తవ్యం.